మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్న కటింగ్ కదా గాయస్, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు క్రాఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని, ఇది కుట్టడానికి చాలామంది రెండో ఒక సైడ్తో వచ్చేస్తాయి. చూసుకోవాలి ఒక సైడ్కి రాకుండా ఎలా కుట్టాలంటే, ఇప్పుడు ఇది ఇలా కుట్టాం కదా, ఇప్పుడు దీనికి ఆపోజిట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక క్రాస్ బెల్ట్ వేసాం కదా, రెండో క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఈ పైన ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని కింద పెట్టాలి, ఎక్స్ట్రా పీస్ని పైన పెట్టాలి. అంతే, ఈజీ. ఇలా ఎక్స్ట్రా పీస్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, ఈ రెండిటిని ఓపెన్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి నీట్గా సర్దుకొని తర్వాత క్రాస్ బెల్ట్ నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏంటంటే నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి ముందు ఒకవైపు సంక లోతు తీసుకోవాలి. ఎలా అంటే అంతే. హ్యాండ్ కుట్టుకోవాలి. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ వస్తుంది, హెమ్మింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి నేర్చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు బాగా తెలియడానికి ఇలాగా మనకి సొత్తుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా సేఫ్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎతికాక దీనిపైన ఒక స్టాప్ స్టిచ్ వేసుకోవాలి. తాళ్ళు బట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది రౌండ్ కట్ చేసాం కదా బ్లౌజ్కి బ్యాక్, అది దీన్ని సమానంగా కట్ చేసుకుని ఉంచుకుని ఇక్కడికి వచ్చాక చివరికి వచ్చాక కొద్దిగా క్లాత్ని ఇలా కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసింది ఇలా లాగేసి ఇప్పుడు దీన్ని సమానంగా ఇలా, అంతే. చాలా ఈజీ అండి. సమానంగా సర్దుకుని కుట్టేస్తాం. సైడ్ నుంచి రెండు స్టిచ్ వేస్తాం.
ఇప్పుడు ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకుందాం. ఇలా క్లాత్ తీసుకుని 2 ఇంచెస్లో క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ చిన్న బౌ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ బాగా ఇలా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టి బ్యాక్ సైడ్ తిప్పి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా మడిచి కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ నడుంకి పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకుని దీన్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి. వేసుకుని ఇలా నడుంకి అటాచ్ చేసుకోవాలి. చాలామంది ఇది లేకుండా కుడతారు. ఇది నడుము కడిగి ఉంటేనే బాగా బ్లౌజ్ నిలబడద్దు. కాటన్ బ్లౌజ్ ఎప్పుడైనా అలా నడుము కూడా పట్టి వేసుకోవాలి. బాగుంటుంది. అప్పుడు దీనికి మీద బ్లౌజ్ మీద పడకుండా ఈ ఎక్స్ట్రా పీస్ మీద కుట్టుబడిలా వేసుకోవాలి. దీన్ని అప్పుడు హెమ్మింగ్ చేస్తాం. ఇప్పుడు ఇది దీన్ని రైట్ సైడ్ వేసుకుని దీన్ని రాంగ్ సైడ్ ఉక్సులు పట్టి ఫస్ట్ ఉక్సులు పట్టి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ సైడ్ ఎక్కువ పట్టించాలి. ఇక్కడేమో సంక దగ్గర తక్కువ పట్టించాలి. ఇలా సరే మళ్ళీ చూపిస్తాను. ఎదర్ ఫ్రంట్ ఎక్కువ పట్టించాలి వెనకమాల. అప్పుడు ఇంకా భుజము జారడం అనేది ఉండదు బ్లౌజ్కి. ఇప్పుడు ఇలా సంక దగ్గర ఇలా ఇది లోతు తీసుకున్నాం కదా, ఇది బ్లౌజ్ ఫ్రంట్ వైపు వచ్చేలాగా కుట్టుకోవాలి. అంటే ఈ డాట్ పెట్టుకున్నది ఫ్రంట్కి రావాలి. చెప్తాను. ఇప్పుడు మనం మెడ తిరగేసుకోవడానికి క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇది బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన పీస్ అనమాట. ఇది ఆల్రెడీ ఇలా క్రాస్గానే మిగులుద్ది. కట్ చేసి ఇలా కట్ చేస్తే బ్లౌజ్ ఆల్రెడీ క్రాస్గా మిగులుద్ది. ఇప్పుడు ఇలా తీసుకోవాలి. క్రాస్ పీస్ అయితే రౌండ్ నెక్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఇలాగా ఇలా ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 2 పీసులు తీసుకుంటే 4 పీసులు వస్తాయి. అంతే. ఇప్పుడు ఇలా అంతే తీసావా. ఇప్పుడు ఇదిగో చూడండి బాగా. ఇప్పుడు ఇది ఇలా ఉందా క్రాస్గా. ఇప్పుడు దీన్ని ఇలా వేసి కుట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ తీసుకుని దీన్ని ఇలా పైకి లేపి దీని కింద పెట్టాలి. ఇలా క్లాత్ ఇలాగా తీసుకుని కింద వైపు ఈ క్లాత్ ఇలా అంతే. ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేసుకుని ఇలా ఇప్పుడు దీంతో ఇప్పుడు ఇలా రౌండ్ నెక్ ఇక్కడ కొద్దిగా క్లాత్ మడత పెట్టుకుని అంతే వేసుకోవాలి.
ఇలా మడత పెట్టి ఫోల్డ్ చేసుకుంటారు. ఇలా మడత పెట్టి ఇలా